లాజిక్ బిల్డింగ్ సిరీస్లో ఈరోజు మనం ఒక నంబర్ ఇస్తే ఆ నంబర్ని రివర్స్ చేసి ఎట్లా ప్రింట్ చేయాలో నేర్చుకుందాం. సో నేను ఏం చేస్తున్నా, ఒక ఫంక్షన్ తీసుకున్నా, ఆ ఫంక్షన్కి మన ఒరిజినల్ నంబర్ని పారామీటర్ లాగా తీసుకుంటున్నా. ఓకే, దెన్ ఫంక్షన్లో రివర్స్ అనే వేరియబుల్ తీసుకొని దాన్ని 0కి ఇనిషియలైజ్ చేస్తున్నా. ఇందులో ఒక లూప్ వాడుతున్నాం. ఈ లూప్ ఎండ్ అయ్యేసరికి ఈ రివర్స్ అనే వేరియబుల్లో మన రివర్స్ చేసిన నంబర్ అనేది స్టోర్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ మాడ్యులో బై 10. సో ఈ మాడ్యులో బై 10 ఏం చేస్తుందంటే, మనం ఏదైనా ఒక నంబర్ని మాడ్యులో బై 10 చేస్తే లాస్ట్ డిజిట్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయ్యి అవుట్పుట్గా ప్రొడ్యూస్ అవుతుంది. అంటే 522 మాడ్యులో 10 అంటే ఏమవుతుందంటే 522లో లాస్ట్ డిజిట్ ఏంది? 2 కదా. సో 2 అనేది అవుట్పుట్గా వస్తుంది. సో మీకు అర్థమవుతుందా? లాస్ట్ డిజిట్ని మనం బయటికి తీసుకురాగలిగినాం. ఈ డిజిట్ని ఫస్ట్ డిజిట్ లాగా కన్వర్ట్ చేయగలిగితే ఆర్ జాబ్ ఇస్ డన్ కదా. సో దానికోసం ఈ నెక్స్ట్ స్టెప్ అనేది యూజ్ అవుతుంది. సో రివర్స్ అనే నంబర్ని ఆర్ వేరియబుల్ని ప్రతిసారి 10తో మల్టిప్లై చేసి ఈ ఎక్స్ట్రాక్ట్ చేసిన డిజిట్ని యాడ్ చేస్తే మనకి ఫైనల్గా ఆన్సర్ రెడీ అయిపోతుంది. లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుంది? 0 × 10 + 2 2 అయిపోతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయగలగాలి? నెక్స్ట్ డిజిట్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అంటే 522లో ఈ సెకండ్ 2 ఉంది కదా, దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయగలగాలి. అంటే లాస్ట్ డిజిట్ని రిమూవ్ చేసి మళ్ళీ మాడ్యులో 10 చేస్తే అయిపోతుంది కదా. సో రిమూవ్ చేయడానికి నేనే చెప్పుకున్నాం కదా, బై 10 చేస్తే ఆ నంబర్ నుండి లాస్ట్ డిజిట్ రిమూవ్ అయిపోతుంది. అందుకోసమే ఈ స్టెప్. మళ్ళీ పైకి వెళ్ళిపోయి ఏమవుతుంది? 522 అనేది 52 అయిపోయింది బై 10 వల్ల. మళ్ళీ 52 మాడ్యులో 10 ఏమవుతుంది? 2 వస్తుంది. ఈ 2ని మళ్ళీ ఈ స్టెప్లో ఏమవుతుంది? 2 × 10 + 2 22 అయింది. మళ్ళీ కింది కోసం ఇప్పుడు ఏమవుతుంది? 52 బై 10 5 అయిపోయింది. మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయి మళ్ళీ 5% 10 ఆర్ 5 మాడ్యులో 10 అంటే మళ్ళీ 5 వస్తుంది మనకు ఆన్సర్ డిజిట్ అనేది. ఇప్పుడు మళ్ళీ 22 × 10 + 5 అయింది 225. అర్థమైందా? వచ్చింది మనకు 225 వచ్చింది. 522 ఇన్పుట్ ఇస్తే 225 వచ్చింది. మన ఆన్సర్ అయిపోయింది. కానీ నెక్స్ట్ స్టెప్ ఉంది కదా, ఇదేంది? 5/10 ఏమైతే 0 అయింది. సో 0 అయింది అంటే లూప్ ఆగిపోవాలి ఇక్కడే అని అర్థం. సో లూప్ ఇక్కడ ఆగిపోతుంది. రివర్స్లో మన రివర్స్ నెంబర్ అనేది స్టోర్ అయింది. సో ఇక్కడ మీరు మంచిగా అర్థం చేసుకోవాల్సిన లాజిక్ ఏంటంటే, ఈ సెకండ్ లైన్ ఆ నంబర్ని 10తో మల్టిప్లై చేసి మళ్ళీ ఆ డిజిట్ని యాడ్ చేయాలి. సో ఇది మీరు అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోగలిగితే చాలాసార్లు యూజ్ అవుతుంది. ఇది మన టేక్ అవే ఈ వీడియోలో. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.